वालेकुम जय हिंद फ्रेंड्स मीडिया समावेशानिकी मुख्य कारणము ఒక వ్యక్తి ఆయన పేరు షకీల్ షఫీ తెలుగుదేశం పార్టీలో ఉన్నానని చెప్పుకుంటాడు కానీ తెలుగుదేశం పార్టీలో నేను దాదాపుగా 25 సంవత్సరాల నుండి యాక్టివ్ పాలిటిక్స్ తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఏ రోజు గాని ఆయన తెలుగుదేశం పార్టీలో పనిచేసినట్ల మాకు దాఖలాలు లేవు అప్పుడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేసినాడు రామ్తుల్లాకి ఒక మైనారిటీ క్యాండిడేట్ కి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే కుట్టు మిషన్ ఎంటర్ తిరిగినాడు ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి లెటర్ ఉంది తెలుగుదేశం పార్టీలో ఆయన చేరినట్లు లేదు ఏడాగాని లేదు ఆయన విలాసాల కోసము మా ముస్లిం సమాజాన్ని వాడుకుంటా అంటాడు 24 గంటలు వైసీపీ కార్పొరేటర్లు కానీ వైసీపీ మేయర్ కానీ వైసీపీ వాళ్ళతోనే ఆయన ఎక్కువ కాలం గడుపుతా అంటాడు ఆయన పార్టీలతో సంబంధం లేదు ఆయన మా పార్టీలో ఉన్నట్లు కానీ ఏడా కానీ దాఖలాలు లేదు ఒక్క ప్రోగ్రాంలో కానీ ఆయన ఇన్వాల్వ్ అయినట్లు కానీ ఏడా కానీ లేవు మన జిల్లా లీడర్లు ఆయనకు ఎందుకు అంత ప్రోత్సాహన చేస్తారనేది మాకు అర్థం కావడం లేదు తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లు కానీ ఆయన ఇప్పుడే కానీ దాఖలాలు కానీ లేవు ఆయన ప్రూఫ్లు కానీ లేవు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తిగా ఇప్పుడు జిల్లాలో ఆయనకి తెలుగుదేశం పార్టీ లీడర్లు కొంచెం ప్రోత్సాహం చేస్తారు ఇలాంటి వ్యక్తులు ప్రోత్సాహం చేయడంలో మన తెలుగుదేశం పార్టీ దెబ్బతింటుంది మన కార్యకర్తలు డిప్రెషన్లో పోతారు పార్టీ పనిచేసిన వాళ్ళు ఏడ ఉంటారు కానీ ఇట్లా షో చేసే వాళ్ళంతా ముందుకు వచ్చి ఎమ్మెల్యే పైన వాళ్ళపైన వీళ్ళపైన ఆపాదన చేస్తే ఇది మంచి పద్ధతి కాదు షకీల్ షఫీ నీ రూట్ మార్చుకో నీకు కోఆప్షన్ మెంబర్ ఇచ్చినప్పుడు నువ్వు ఒక అధికారి మురళి అనే సిపిఓ అధికారికి దుర్భాషలాడినందుకు వాళ్ళంతా అధికారులంతా కలిపి కలెక్టర్ దగ్గరికి పోయి పెన్ డౌన్ చేస్తే నీకు అధిష్టానం పార్టీ నీకు ఆ రోజు కోఆప్షన్ మెంబర్గా తొలగించి నీకు పార్టీ నుండి సస్పెండ్ చేసి వేరే కదిరి ప్రాంతం ఆయనకి కోఆప్షన్ మెంబర్ ఇచ్చిన ఘనత నీది నీ క్యారెక్టర్ సరిగ్లేదు మొన్నటికి మొన్న డిఎండబ్ల్యూఓ అధికారి పైన నువ్వు అవాకులు పేరితే ఆయన డిప్రెషన్లో పోయినాడు నీ జీవిత చరిత్ర అంతా ఒకరికి ద్రోహం చేసిందే నువ్వు పార్టీకి మేలు చేసింది ఎప్పుడు లేదు రహమతుల్లాకి ద్రోహం చేస్తేవి మహాలక్ష్మికి ఉప ఎన్నికల్లో నువ్వు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం చేసినావు ఇవన్నీ ప్రూఫ్లతో సహా మాకున్నాయి ఈ రోజుకి స్టిల్ నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పుకుంటున్నావు 25 సంవత్సరాల నుండి యాక్టివ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఏనాడు నువ్వు ఏ పాలిటిక్స్ లో కానీ నువ్వు ఇన్వాల్వ్ అయినట్లు ఏడన్నా ప్రూఫ్లు ఉన్నాయా ఏ ధర్నాలో పాల్గొన్నావు ఏ ధర్నాలో కూడా పాల్గొనలేదు నువ్వు ఊరికే షో ఆఫ్ చేస్తూ ఉంటావు జిల్లా లీడర్లకు ఒకటి విజ్ఞప్తి మినిస్టర్లకు కానీ మన జిల్లా అధ్యక్షుడు కానీ ఇలాంటి దావెంట పోయే దాసప్పులందరూ తెలుగుదేశం పార్టీ అని చెప్తారు కరెక్ట్ గా ఇతను దావెంట పోయే దాసప్పనే ప్రతి ఒక్క పార్టీలో ఇతను ఉంటాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే కాదు ఇలాంటి వాళ్ళవి తీసుకొని మీరు అధిష్టానం ముందు పోతే అది పద్ధతి కాదు చూసుకోండి కార్యకర్త కాదా అనేది ఆలోచించండి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుకుంటారు వాళ్ళ తండ్రి కాలం నుండి వీళ్ళు మా సమాజానికి ద్రోహం చేసిందే కానీ మా సమాజానికి మేలు చేసిందేం లేదు వీళ్ళు ముత్వల్లి అని చెప్పుకుంటారు యాక్చువల్ గా వీళ్ళకి ముత్వల్లి అనేది లేదు వీళ్ళ తండ్రి కాలం నుండి మాకి ఎలక్టెడ్ ముత్వల్లీలు కాదు వీళ్ళు రిజిస్ట్రేట్ చేసుకున్న ముత్వల్లీలు వీళ్ళ తండ్రి గారి ఘనత ఇంకా ఎక్కువ ఉంది వీళ్ళ తండ్రి గారు ఒక బ్రాహ్మణ్ స్త్రీకి ఆయనతో సహజీవనం చేసి ఒక కూతురు జన్మించినాడని చెప్పి ఆమె ఒక ఖాజీ ఇమాం షరీఫ్ గారికి ఒక లెటర్ సమర్పించుకుంది ఆమె ప్రూఫ్లతో సహా మాట్లాడుతున్నాం మేము ఇలాంటి వ్యక్తులు మా ముస్లిం సమాజంలో ముత్వల్లిగా చలామణి అయ్యేకి అర్హత లేదు ఆమె తన స్వరక్షాలతో రాసింది నాకు ఇతనితో ఒక కూతురు జన్మించింది ఖాజీ సాబ్ గారు నాకు ఇతనితో నికా చేయండి నేను ఇస్లాం స్వీకరిస్తానని ఆమె లెటర్ ఆమె చేతులతో చేసింది ఇలాంటి నీచమైన వ్యక్తులు మా పార్టీలో ఉండే అర్హత లేదు ఇతనికి మా పార్టీకి అతను రాజీనామా చేసినాడు అవసరం యాదుంటే ఆ ఊసురు బిల్లి మాదిరిగా మారుతాడు ఇతను ఒక ఊసురు బిల్లికి ఎన్ని కలర్లు మారుతుందో అన్ని కలర్లు మారుతాడు షకీల్ షఫీ అనే వ్యక్తి తన స్వలాభం కోసము తన స్వార్థం కోసము ఎంతటికైనా చేరుతాడు ఇప్పుడు ఎమ్మెల్యేది అవసరం ఉందని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ వస్తానే ఎమ్మెల్యే కాలు చుట్టూరా తిరిగి ఇప్పుడు పని అయిపోయింది నువ్వు పర్మనెంట్ ముత్వల్లి కాలేదు నువ్వు ఇంకా రిజిస్టర్డ్ ముత్వల్లి నువ్వు నీ పైన 2 ఎంక్వైరీలు బ్యాలెన్స్ ఉన్నాయి ప్రూఫ్లతో సహా చెప్తాను షీరిన్ మేడం రిపోర్ట్ తో ఆధారంగా చెప్తాను నేను 98 పేజీల రిపోర్ట్ ఉంది నా దగ్గర
ఇంకా నీ పైన 2 ఎంక్వైరీలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ ఎంక్వైరీలు మేము త్వరలోనే స్టార్ట్ చేపిస్తాము. నువ్వు ముతువల్లిగిరి తీపిచ్చే వరకు మేము ఇడిచిపోయే ప్రసక్తి లేదు. మా ఎమ్మెల్యే పైన నువ్వు అపాదాలు చేసినా, ఎమ్మెల్యేకి నువ్వు లూజ్ టంగ్ చేసినా లాస్ట్ ఖబర్దార్, నీ అంతు చూసేంత వరకు మేము ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. నీకు ముతువల్లి పదవి నుండి తొలగించే వరకు మా ఉద్యమం ఇట్లా ఉంటుంది. అధిష్టానం వరకు నీ చేసిన అలిగేషన్స్, సొంత తమ్ముడికి న్యాయం చేయలేదా నువ్వు? సొంత తమ్ముడు నిలబడితే, మీ చిన్నాయన కొడుకు నిలబడితే వానికి అతనికి ఆపోజిట్ చేసి అతని ఓటమి కారణమైతే అతని మరణానికి పరోక్షంగా ప్రత్యక్షంగా కారణం నువ్వే. రామ్దుల్లా మరణానికి ప్రత్యక్షం కారణం నువ్వే. నీ లోపల నువ్వు తొంగి చూసుకో, వేరే వాళ్ళ గురించి చెప్పే అవసరం లేదు. నువ్వు చేసిన పాపాలు ఎన్ని ఉన్నాయి. ఆ మెజెస్టిక్ టైలర్ కొడుకు నీ గురించి ఆ రూమ్ ఖాళీ చేపిస్తారంటే వాడు సూసైడ్ చేసుకునే పోయా. వాడి పైన నీ పైన కేసులు పెట్టలేదా వాళ్ళు? ఎన్ని ఉన్నాయి? మొన్న నీ డిఎండబ్ల్యూకి నువ్వు ఏదో అన్నావని చెప్పి ఆయనకి బ్రెయిన్ కి స్ట్రోక్ వచ్చింది. ఆయన మానసికంగా ఇబ్బంది పడ్డాడు. అట్లే సిపిఓ అప్పుడు జిల్లా పరిషత్లో ఆఫీసర్ మురళి అనే ఆఫీసర్ పైన నువ్వు దుర్భాషలు ఆడితే ఆయన పోయి సిగ్గా అయితే వాళ్ళ కలెక్టర్ కలిసి అధిష్టానంలో పోయి నీ పైన కంప్లైంట్ చేస్తే అధిష్టానం నీకు కోఆప్షన్ మెంబర్ నుండి తొలగించింది. అలాంటి చరిత్ర అనేది నీకు తొలగించి వేరే వ్యక్తికి, కదిరి ప్రాంతం వ్యక్తికి అది అపాయింట్మెంట్ చేసినారు. అంత చరిత్ర పెట్టుకొని, నీచమైన చరిత్ర పెట్టుకొని తండ్రి కొడుకులు మీరు ఇంకా సమాజంలో బతుకుతున్నారు. మీరు మా ఎమ్మెల్యే మంచోడు కాబట్టి నీకు ఇంతవరకు ఇచ్చినారు. వేరే ఎమ్మెల్యే కాళ్ళతో కొడతారు. నీకు గుంటకల్లో అడుగు పెట్టలేవు, గుంగునూరు చేరం కూడా గుడుస్తూ కొడతామని చెప్తున్నారు ఆయన పెద్ద రాయ్. మీరు మన ఆధుని ఎమ్మెల్యే కూడా నీకు రానిలేదు. నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఏదో ఒకటి అలిగేషన్ చేస్తావు. రాష్ట్ర ముతువల్లీలు అని చెప్పి ప్రతి దర్గాలో నువ్వు పోయి అలిగేషన్స్ చేస్తావు. వాళ్ళ ఉసురు తగులుతారు, నీకు తగులుకోకుండా పోదు. ప్రతి ఒక్క సజ్జాది నువ్వేమన్నా ముషాకినేమయ్యా నువ్వు మోమిన్ నువ్వు. మీకు ఎట్లా హెరిటేజ్ వస్తుంది? మీకు మీ తండ్రి కాలం నుండి, మీరు తాతల కాలం నుండి ఏమైనా ముతువల్లీలా మీరు? మా మస్జిద్కి బయలా ఉంది. మేము ప్రూఫ్లతో సహా మాట్లాడతాను. నేను ప్రూఫ్లు లేకుండా మాట్లాడు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మా మసీద్కి ఎలక్షన్ జరగాల. 1958లోనే బయలా రాసి పెట్టారు మాకి. నువ్వు హెరిటేరీ ఎట్లా తెచ్చుకుంటావు? నువ్వు హెరిటేరీ నీకు ఎట్లా ఇస్తావు? మోమిన్ నువ్వు. ఉషాయికి మాత్రమే హెరిటేరీ వస్తుంది. మోమిన్కి హెరిటేరీ ఎట్లా ఇస్తారు? మీ తాతల కాలం నుండి ఏమన్నా ముతువల్లిలా మా జామియా మసీద్కి? మీ తండ్రి గారు అక్రమంగా తెచ్చుకున్నది ఇది మీరు ఒప్పుకుంటుంటే ముతువల్లి. ఎలక్టెడ్ బై జమాత్ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోను. నీ నీచమైన సంస్కృతి, నీ నీచమైన ఆలోచన మానుకో షకీల్ షఫీ గారు. ఈ రోజు నీకు హెచ్చరిస్తున్నాము, రాబోయే కాలంలో నీకు గుణపడం చెప్పేదానికి మేము తెలుగుదేశం కార్యకర్తలంతా రెడీగా ఉన్నాము. మా మర్యాద పోతా. నేను ఇలాంటి వ్యక్తులు మా తెలుగుదేశం నువ్వు దాంటే పోయి దాసప్ప, నీకేం సంబంధం ఆ పార్టీ గురించి? పార్టీకి రిజైన్ చేసినా వెళ్ళిపోలా నువ్వు. నీకు పార్టీతో ఏం సంబంధము? వాళ్ళకి వీళ్ళకి పోయి ఆపాదించే పని ఏముంది నీకు? నువ్వు మా పార్టీ కోసం పనిచేసినావా? జెండా మోసినావా? ధర్నాలో పాల్గొన్నావా? 50 ధర్నాలో పాల్గొన్నావు చెప్పు. లాస్ట్కి హెచ్చరిస్తాను షకీల్ షఫీ, నీ భద్రతగా ఉండు, నోరు అదుపులో పెట్టుకో. తక్కువ చేసి మాట్లాడితే, మా ఎమ్మెల్యే గారికి తక్కువ చేసి మాట్లాడితే బాగుండదు. ఇది లాస్ట్ వార్నింగ్ హెచ్చరిస్తాను. అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం మన షకీల్ షఫీ గారు. ముతువల్లి అని చెప్పుకుంటే షకీల్ షఫీ గారు ఆల్ ఇండియాలోనే 4 మసీదులకి ముతువల్లి ఎవరూ లేరు, నేను ఒక్కడే ఆ రికార్డ్ అని చెప్పుకుంటే ముతువల్లి గారు. దయచేసి ఒక మాట చెప్తానా, మీరు తెలుగుదేశం పార్టీలో రాజీనామా చేసినారా లేదా? చేసిన తర్వాత మళ్ళీ మీరు పార్టీలో ఎప్పుడు వచ్చినారు? ఈరోజు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారిని ఏ విధంగా మీరు బురద జల్లుతున్నారు? జిల్లా అధ్యక్షునికి పోయి ఎమ్మెల్యే గారి పైన కంప్లైంట్ ఇస్తారు. మీకే అర్హత ఉంది? మీరు ఒగ్బోడు ముతువల్లి అని చెప్పుకోండి. మీరు ఏమేమి మంచి కార్యక్రమాలు చేస్తారు ముస్లిమ్స్ కోసం, ముస్లిం సమాజం కోసం? ఒక్క చిన్న బీద పిల్లల మదరసా కానీ, బీద ఆడపిల్లల కోసం చదువు కోసం కానీ మీరు చేసిన దాఖలాలు ఉన్నాయా? ఎట్టి పరిస్థితుల్లో ఏమీ లేవు. మీరు ఊరికే నేను ముతువల్లి ముస్లిం సమాజానికి నేనే పెద్ద అని చెప్పుకునే బడాయి కూతలు తప్పిస్తే మీరు చేసింది ముస్లిం సమాజానికి ఏం లేదు. మీరు
దగ్గుబాటి ప్రసాద్ అన్న ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? నువ్వు ఎంత ఖర్చు పెట్టావో చెప్పు, మా ముస్లింస్ అందరూ కలిసి చందాలు వేసుకొని నీకు ఇస్తాము అని. ఎంత అహంకారం అది! ఎంత అహంకారమైన మాట! ఎమ్మెల్యే గారు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన భరించారు మీ మాటల్ని. ఇక్కడ అందరూ మీరు చెప్పే మాటలు ఎవరినో భరించే శక్తి ఎవరికి లేదు. దయచేసి ఇప్పటికైనా చెప్తానా, మనిషి మారండి, ముస్లిం సమాజం కోసం మాట్లాడండి. ఏదో మీ ఎంత ఎవరు ఉన్నారు ముస్లిం సమాజం అంటే 25 మంది ఉంటారు. మీరు జీతాలు ఇచ్చే వాళ్ళే తప్ప మీ అంటే ఎవరూ రారు. కాల్చింటే చూసుకోండి, మీరు ఒక 2 ఫోటోలు పెట్టుకుందాము, ఎవరెవరికి ముస్లిం సమాజం ఎన్నుకుందని మాట్లాడుకుందాం. అప్పుడు అనవసరమైన మాటలు వద్దు. మీరు చేసండి అవినీతి అక్రమాలు ప్రజలకి తెలుసు, నాకు ఇంకా చాలా తక్కువ తెలుసు, ప్రజలు చాలా మందికి తెలుసు. దయచేసి ఇప్పుడైనా మారండి. అభివృద్ధినే పరమావధిగా భావించే అభివృద్ధి ప్రదాత దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఈసారి నుంచి మీరు ఎప్పుడైనా అనుకూలంగా మాట్లాడాలా తప్పిస్తే వ్యతిరేకంగా మాట్లాడితే బాగుండదు. ఇది మా హెచ్చరిక. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రెస్ మీట్ ముందరకు వచ్చి మాట్లాడడం కారణం ఏమనగా యాజ్ ఎ ముస్లిం గా నేను మాట్లాడలేదు. టౌన్ ముత్తోలిగా చెప్పుకునే షకీల్ షఫీ గారు నా పిల్లప్పటి నుంచి చూస్తున్నాను. ఖబరస్థాన్ లో ఈద్గా రంజాన్ కి బక్రీద్ కి నమాజ్ చదవడానికి పోతే సరి అయిన సౌకర్యాలు ఇంతవరకు లేవు. ఆ డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం. కానీ టౌన్ ముత్తోలి అంటే ఆ ఈద్గా డెవలప్మెంట్ చేయాలా, మసీదు డెవలప్మెంట్ చేయాలా. 15-20 ఏళ్ల క్రితం మా జామియా మసీద్ లో ఒక ప్రోగ్రామ్ ఉండేది. ఎకనామికల్ గా ఎవరైనా బ్యాక్వర్డ్ ఉండే ముస్లింస్ కి ఒక ఆర్థిక సహాయం చేసి నెల వాళ్ళు వడ్డీ లేకుండా అమౌంట్ కట్టే విధానం ఉండే. ఆ విధానము వెళ్ళిపోయింది. ఈ రోజు చూస్తే టౌన్ అంతటా చాలా మంది క్యాస్ట్ వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం ఇన్స్టిట్యూట్లు, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు పెట్టారు. కానీ మైనారిటీకి వచ్చిన దౌర్భాగ్యం ఏమంటే వర్క్ బోర్డు వాళ్ళు ఎటువంటి పిల్లలు కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎటువంటి సహకారం ఏమీ లేదు. మా పిల్లలు వేరే ఇన్స్టిట్యూట్లకు పోవాలంటే చదువుకోవాలంటే మాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే సొసైటీలో బాగలేదు, ముస్లింస్ వాళ్ళు అందరూ చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. కానీ వర్క్ బోర్డ్ పరంగా మసీద్లో 4 కంప్యూటర్లు పెట్టు, అది డెవలప్మెంట్ చేయాలి. కానీ రాజకీయ నాయకుల వెంట పడి ఏదేదో మాట్లాడుకుంటా ఏదో మసీద్ మన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు చొరవ చూపించుకొని ఎంపీ నిధులతో ఖబరస్థాన్ దగ్గర కొత్త మసీద్ కట్టితే ఆ పక్క వాళ్ళకి ఈ పక్క వాళ్ళకి సౌలభ్యంగా ఉండాలని చేస్తే ఆ క్రెడిట్ అంతా తీసుకొని పోయి ఒక బ్యానర్ లో పెట్టి ఎవరో పక్క ప్రభుత్వంలో లేని లీడర్లు పేర్లు వేసుకొని వాళ్ళు చేశారు ఇది చేశారని చెప్తారు. అయ్యా దయచేసి ఇప్పటికైనా వర్క్ బోర్డ్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి దానిలో ఏదన్నా మంచి స్కూల్స్, కాలేజో, ఇన్స్టిట్యూట్స్ ఏదో కుట్టు మిషన్ ఆడపిల్లలకి ప్రోగ్రామ్ లో పెట్టి వాళ్ళని డెవలప్మెంట్ చేసుకోండి. అయ్యా పొలిటికల్ గా వచ్చి అవి చేశారు ఇవి చేశారు ఇవన్నీ మీకెందుకు? ముత్తువల్లిగా ఉందంటే ఏమైనా డెవలప్ చేయండి, లేకపోతే మీరు దిగండి. వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు ముస్లింస్ కి సాయం చేసే వాళ్ళకి, మైనారిటీ సాయం చేసే వాళ్ళకి. దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మాకి నమాజ్ ఒక సంవత్సరానికి 2 పూటల నమాజ్ సుఖంగా సౌఖ్యంగా మనశ్శాంతిగా చదువుకునే మనశ్శాంతిగా నమాజ్ చదివే సౌలభ్యం కూడా లేదు. ఫస్ట్ అది డెవలప్మెంట్ చేసి సొసైటీకి డెవలప్మెంట్ చేసేకపోయింది. ఈ విధంగా మేము మనవి చేసుకుంటున్నాం. లేకపోతే మీరు దిగిపోండి. చాలా మంది ఉన్నారు చేసేవాళ్ళు ముస్లిం వాళ్ళు. దయచేసి మీరు ఇక్కడి నుంచి అనవసరమైన దాంట్లో తలదూర్చకంటే అవసరమైన ముస్లిం మైనారిటీ వాళ్ళ గురించి ఆలోచించడానికి దయచేసి ఆలోచించండి. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారము. ఈరోజు మీడియా సమావేశంగా చేపట్టేది ఈరోజు షకీల్ షఫీ అనే వ్యక్తి మా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న గురించి జిల్లా అధ్యక్షుడు నాగరాజన్నకి కంప్లైంట్ ఇచ్చినారు. ఏమయ్యా నువ్వు షకీల్ షఫీ, నువ్వు ఎట్లా వ్యక్తి తెల్లా? నువ్వు ప్రజలకు తెలుసు ఎట్లా వ్యక్తి అని. మా ఎమ్మెల్యే గురించి చెప్పేవాడు నువ్వు షకీల్ షఫీ. నువ్వు ఎంత డబ్బులు తింటున్నావు మసీద్ లెక్కలు, ఎన్ని డబ్బులు తింటున్నావు మసీద్ లెక్కలు తెల్లా? యాపొద్దన్నా నువ్వు కమిటీ చేసినావా 40 ఏళ్ళ నుంచి? మొన్న చూస్తే గుంటకల్లో అట్లే చేస్తే జయరామన్న తరిమి కొట్టినాడు. తారపత్రిలో అట్లే పోయింటే నువ్వు తారపత్రిలో ప్రభాకర్ రెడ్డి అన్న తరిమి కొట్టినాడు. ఆదోనికి పోయింటే ఆదోని పార్థసారథి అన్న తరిమి కొట్టినాడు. మొన్న చూస్తే జంగల్పల్లి మసీదు నీకు సంబంధమేలే. జంగల్పల్లి మసీద్ 2 లక్షలు బావా దగ్గర నేను ముత్వల్లి ప్రెసిడెంట్ అని చెప్పి 2 లక్షలు పిక్కున్నావు. ఏమో న్యాయమైనా? నువ్వు చిల్లర పనులు చేస్తావు, మా ఎమ్మెల్యే కాదు చిల్లర పనులు చేసేది.
పెనుగొండ బాబాయ్ స్వామి దర్గా ఉండిలోది 15 లక్షలు తెచ్చుకోలేదా నువ్వు? 15 లక్షలు మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. చూపిస్తాం త్వరలోనే. నీ కథ అంతా తెలుసు, నీ సినిమా అంతా నా దగ్గర ఉంది. ప్రజలు ముందర పెట్టాలా? సిగ్గు సహనం లేదు నీకు. కొంతైనా కానీ మా ఎమ్మెల్యే గురించి చెప్తావు. మా ఎమ్మెల్యే ఎంత పని చేస్తున్నా తెలుసా నీకు? పొద్దున్నే లేసి నీ ఎంత నలుగురు రారు కదా నువ్వు చెప్పే ఎమ్మెల్యేకి చెప్పే అంత నువ్వే ప్రసాదం నీకు. నలుగురు రాను నీకు ఎంత ఉండేది? నలుగురు మనిషి. అది ఎవరు? నీ దగ్గర పని చేసేవాళ్ళు. వాళ్ళు తప్ప మళ్ళీ ఏం చేస్తా? కలెక్టర్ దగ్గర బిల్డప్ కోసం పోతావు. మసీదులో నమాజ్ చదువుకునే ఇమాములకి హజరత్కి ఎవరితోనా పొలిటికల్గా తీసుకొని పోతారా? ఖురాన్ ఉంటుంది. నువ్వు మైనార్టీవేనా? సిగ్గు సరం ఉందా నీకు? చెప్పి మైనార్టీవేనా? నమాజ్ చదివిపించుకునే వాళ్ళకి నువ్వు కలెక్టర్ల దగ్గరికి తీసుకొని పోతావా? యా పొద్దున్న మా అన్న పిలుచుకొని పోయినారా? అట్లా ఇమాములకి హజరత్తులకి ఇంకా డబ్బులు ఇచ్చిన మా అన్న దగ్గుబాటి ప్రసాద్ అన్న. అట్లా పగి నువ్వు ఏమో పోయి జిల్లా అధ్యక్షుడికి చెప్తావా? ఎంతమందికి సాయం చేసినావు నువ్వు? చెప్పి చెప్పు. ఒక పెళ్లి చేయలేను బీరోళ్ళకి. మొన్న ఎన్ఆర్ కోటల్లో పోయి రంజాన్ నెలలో ఇది షాల్వాల్ కప్పుకొని అన్ని కప్పుకొని మసీద్కి 40,000 పైన కాంపౌండ్ కట్టిస్తానని కడ్డీల్ది 40,000 ఇస్తానని చెప్పి వాళ్ళు తిరిగి నా దగ్గరికి వచ్చినారు. లాస్ట్ నేను మామూలు ఎమ్మెల్యే దగ్గర పిలుచుకొని పోతే శాంక్షన్ చేసినారు. అది నీ పరిస్థితి. ఊరికే బిల్డప్గా పోతావు. 6 ఫోటోలు తీసుకుంటావు, 6 ఫోటోలు తీసుకుంటావు. రూపాయి వాళ్ళు తిరిగి నీ డ్రైవరే ఆ మసీద్ దగ్గర ఉన్న నూర్ అని. ఖబర్దార్ ఇంకో తూరి షకీల్ షఫీ మా ఎమ్మెల్యే గురించి చెప్తే నీ కథ అంతా తెలుసు నాకి. నీ బయోడేటా అంతా నా దగ్గర ఉంది. ప్రజలు ముందర పోతే నువ్వు సిగ్గుతో మళ్ళీ అనంతపురం కానీ తిరగలేవు. నువ్వు నీ ఇంటికి కానీ ముట్టిస్తాం. మా ఎమ్మెల్యే గురించి చెప్తే కలెక్టర్ దగ్గర పోతాం. నీ చరిత్ర అంతా బుక్ నా దగ్గర ఉంది. నువ్వు ఏమేం చేస్తున్నావు? ఏమేం లేదు. మా దగ్గుబాటి ప్రసాద్ అన్న వద్దు చేయకూడదు మైనార్టీకి అని చెప్పిన దానికి మేము ఊరుకున్నాము. మా దగ్గుబాటి ప్రసాద్ అన్న బయటికి ఏమంటే నీ చరిత్ర అంతా మీడియా ముందర పెడతా. నాకంతా తెలుసు. ఖబర్దార్. నమస్కారం.